హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి వీడియో ఇదేనండి. ఏంటని చూస్తున్నారా? రాగి ఇత్తడి సామాన్లు క్లీన్ చేశాను. దీపాలు, రాగి చెంబు, రాగి జగ్గు, రాగి గ్లాసు అన్నీ అండి. ఎలా క్లీన్ చేశాను అన్నది చెప్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. చిన్న వీడియోని, లెంత్ ఏం లేదు, ఎక్కడ స్కిప్ చేయకండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు చాలా అమూల్యమైనదండి. లైక్ చేయండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి, ఓకేనా? యూట్యూబ్ సిస్టర్స్ అడిగారనమాట 3 months బ్యాక్. నేను వీడియో తీశాను కానీ ఎలా క్లీన్ చేశాను అన్నది చెప్పలేదు. అందుకనేసి 3 months బ్యాక్ యూట్యూబ్ సిస్టర్స్ అడిగారు, స్వాతి సిస్టర్ అడిగారు, ఎలా క్లీన్ చేశారో వీడియో పెట్టండి సిస్టర్ అనేసి. ఇన్ని రోజులు కుదరలేదు, ఇప్పుడు పెడుతున్నాను. అందుకనేసి ఎలా క్లీన్ చేస్తానో చెప్తాను. తను వచ్చేసి స్వాతి ఎలా క్లీన్ చేసిందో కూడా చెప్తాను. తను చేతులకు పని పెట్టకుండా చాలా బాగా చక్కగా చేసింది. వాటర్ బాగా మరిగించేసిందండి. వాటర్ బాగా మరిగించేసి అందులో నిమ్మ చెక్క, చింతపండు వేసి బాగా పాత్రలన్నీ అందులో వేసేసి స్టవ్ పైన బాగా మరిగించేసేయాలండి. పెద్ద పాత్ర పెట్టాలి. అందులో ఇవన్నీ వేసి మరిగిచ్చేశారు. చాలా బాగా చేశారు. అయితే నేను అలా చేయలేదు, నేను చేతులకు పని పెట్టేశాను అనమాట. నేను ఎప్పట్లాగానే చేశాను. తను చాలా బాగా చూపించింది. ఎప్పుడన్నా నేను ఒకసారి అలా ట్రై చేస్తాను. నేను వచ్చేసి ఎలా చేశానన్నది చెప్తాను. చింతపండు అండి, చింతపండు, నిమ్మ చెక్క, పీతాంబరి పౌడర్ ఉంటుంది కదా, అదే అండి. బాగా 3 కలిపి బాగా క్లీన్ చేశాను అనమాట. చాలా క్లీన్గా ఉన్నాయండి పాత్రలు. రాగి చెంబు, రాగి జగ్గులో వాటర్ తాగితే చాలా మంచిదండి. రాగి గ్లాసు వాడినా మంచిది. రాగి పాత్రలు వాడితే మంచిదండి. రాగి జగ్గులో రాత్రంతా నీళ్లు పట్టేసి అది అలానే ఉంచి మార్నింగ్ లేవంగానే పడగడపున తీసుకుంటే, పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకుంటే చాలా మంచిదండి. బుక్లో వచ్చిందండి, చదివాను, అందుకనేసి చెప్తున్నాను. నేను ఓకే టైంపాస్కి ఏం చెప్పట్లేదు, చదివింది చెప్తున్నాను అనమాట. మీకు తెలియాలి కదా అనేసి తప్పుగా అనుకోకండి. రాగి జగ్గులో ఇంకొకసారి చెప్తాను. రాగి జగ్గులో రాత్రి వాటర్ పట్టి పెట్టాలి. మార్నింగ్ లేవగానే తాగాలి. ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఓకేనా? పిల్లలు పెద్దలు ఎవరైనా చేయొచ్చు. పిల్లలు చేస్తే జ్ఞాపకశక్తి ఇంకా చాలా బాగుంటుందని చెప్పారు వాళ్ళు, బుక్లో రాశారండి. చదువుకునే వాళ్ళు పిల్లలకి అలా ఇచ్చామనుకోండి జ్ఞాపకశక్తి బాగా ఉంటుందంటండి. చదివింది బాగా గుర్తుపెట్టుకుంటారు, అలా అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఓకే? కామెంట్ పెట్టండి, ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.